ఎక్కడ నా పేరు చెప్తారోనని హడలు చచ్చాన్రా మీ మొహాలు మండ. సరిగ్గా ఎవరి పేరు చెప్పాలో వాళ్ల పేరే చెప్పి నాకే సూపర్ ట్విస్ట్ ఇచ్చారు. మొత్తానికి అనుకున్నట్టే ఆ పార్వతి మీద దొంగతన నింద వేసి అందరి ముందు దాన్ని దొంగం చేసి నిలబెట్టారు. మన ప్లాన్ ప్రకారం డబ్బు కొట్టేసి ఆ నింద పార్వతి మీద తోద్దాం అనుకున్నాం. కానీ ఈలోపే అదొచ్చి మన బండారం బయట పెట్టేసిందని కంగారు పడ్డాను. కానీ అనుకోకుండా మనకి సందర్భం అనుకూలించింది. పార్వతిని దొంగం చేసేలా చేసింది. కానీ ఈ వేద చివరి క్షణంలో వచ్చి తప్పించింది. చూస్తాను దీన్నంత తేలిగ్గా వదిలేస్తానా నా మొహం మండ. ఒసే భాగ్యం, ఆ పార్వతి మీదున్న కోపంతో నువ్వు ఏం చెప్పినా వింటున్నాను గాని నువ్వు చేసే పనులు చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఈ గొడవలు ఎంత దూరం వెళ్తాయో తలుచుకుంటుంటే నా కాళ్ళు చేతులు ఆడడం లేదే. నీ వరకు నువ్వు ఏదేదో చేసుకుంటూ పోతున్నావు, నా చేత కూడా చేయిస్తున్నావు. ఇది ఎక్కడ ఆగుతుందో అర్థం కాక భయంతో చస్తున్నానే. అమ్మా, నువ్వు కంగారు పడి ఆ కంగారుతో నన్ను కంగారు పెట్టకే. నేనేం చేసినా నీ సంతోషం, ఇంటి సంతోషం కోసమే. నువ్వు ఎలాంటి భయం మనసులో పెట్టుకోకుండా నేను చెప్పింది చెప్పినట్టు చేస్తూ చూస్తూ ఉండు. నువ్వు అనుకున్నట్టు ఆ పార్వతిని, దానికి సంబంధించిన వాళ్ళందర్నీ ఈ కుటుంబంతో శాశ్వతంగా సంబంధం లేకుండా చేసి చూపిస్తా. అంతవరకు ఈ భాగ్యం ఆడించే నాటకంలో ముఖ్య పాత్ర పోషిస్తూ నీ పాత్రకి న్యాయం చేస్తూ ఉండవే అమ్మా. మిగతాది నేను చూసుకుంటాగా నా మొహం మండా. అమ్మా, ఇది ఎంత దూరం తీసుకెళ్తుందో ఏంటో. హలో పార్వతి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? అక్క, మనసేం బాలేదక్క, అందుకే ఫోన్ చేశాను. ఏమైంది పార్వతి? నా చుట్టుపక్కల చాలా కుట్రలు జరుగుతున్నాయి అక్క. అసలు ఏం జరిగిందో చెప్పు పార్వతి. ఇదంతా ఎవరు చేశారో కూడా అర్థమైంది. నువ్వా భాగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది విషం కక్కే పాము. నేను అనుకున్న దానికన్నా ఆవిడ చాలా దారుణంగా ఉంది. నువ్వేం కంగారు పడుకో. నేనక్కడున్నా లేకున్నా దాని ఆటలు నా ముందు సాగవు. నువ్వేం కంగారు పడుకో పార్వతి, నేనున్నానుగా, చూసుకుంటాను. సరే అక్క, మరి నేనుంటాను. మనసు బాలేక చేశాను అంతే. నీతో చెప్పుకున్నాను కదా, ఇప్పుడు పర్వాలేదు. ఏం కంగారు పడుకో, నేనున్నానుగా. పార్వతి, ఈ విషయాలన్నీ కార్తీక్కి తెలియనివ్వకు. వాడికి తెలిస్తే ఇదే ఆలోచిస్తూ బాధపడతాడు. సరే అక్క. ఒక్క నిమిషం ఉండు. కార్తీక్, వీణా, మనసు బాలేదు అంటున్నావు కదా, కొంచెం సేపు వీళ్ళతో మాట్లాడు. ఇస్తున్నాను. వీణా, ఇదిగో పార్వతి అత్తమ్మ చేసింది, మాట్లాడు. హలో అత్తమ్మా. ఏంటి పెంకి పిల్ల, మంచి జోష్లో ఉన్నావు? భోజనం అయ్యిందా? అత్తమ్మా, మీది?
అయ్యింది. అత్తమ్మా, రేపు బాబు ముంబై వెళ్తున్నాడు, నన్ను తీసుకెళ్లకుండా. ఎందుకే ప్రతిదానికి నువ్వు వాడి వెనకాల తోకలాగా? అదేంటి అత్తమ్మా, రాముడు ఎక్కడుంటే సీత కూడా అక్కడే ఉంటుంది కదా. ఈ మాటలకి ఏమీ తక్కువ లేదు, కానీ వాడికి ఫోన్ ఇవ్వు. అమ్మా చెప్పు. జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న. సరే అమ్మా. ఈ అమ్మ ప్రేమ, ఆ శివయ్య దీవెనలు ఎప్పుడు నీతోనే ఉంటాయి. వెళ్లే ముందు దేవుడికి దండం పెట్టుకొని సరస్వతి అమ్మ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళు. సరే అమ్మా, అలాగే చేస్తాను. సరే నాన్న, ఉంటాను. ఏంటి కార్తీక్, రేపు ముంబై ఎందుకు వెళ్తున్నావు? అది ఫ్యాక్టరీ పని మీదమ్మా. నీకు డబ్బు అవసరం ఉంటే నాకు చెప్పమన్నాను కదా కార్తీక్. మీకు ఈ విషయం ఎవరు చెప్పారమ్మా? నిన్ను నా బిడ్డ అనుకుంటున్నాను కాబట్టి నాకన్నీ తెలుస్తాయి. నువ్వు నన్ను అమ్మగా అనుకుంటే నాకిలాంటివి తెలియకుండా ఉండవు. దీన్ని బట్టి చూస్తే నువ్వు నన్ను అమ్మగా అనుకోవడం లేదు. అలా అనకండమ్మా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని మీకు చెప్పలేదు. కొడుకు విషయంలో అమ్మకేంటి ఇబ్బంది? కానీ అమ్మా, ఈ విషయంలో నా అంతటి నేను ఎదుగుదాం అనుకుంటున్నాను. పడినా లేచినా అన్నీ నా వల్లే అవ్వాలనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు మీ ప్రేమ ఆశీర్వాదం ఉన్నాయి చాలు. ఇప్పటికే 2 అమ్మలు చాలా ఇచ్చారు. మీ ప్రేమ నాకెంత బలమో నిలబెట్టి చూపిస్తానమ్మా. నీలాంటి వాడు తన కడుపున పుట్టడం పార్వతి చేసుకున్న అదృష్టం. నిన్న రాత్రి దొంగలు చేసిన పనికి ఇంట్లో చాలా మార్పులే వచ్చేలా ఉన్నాయి. డాడ్, మీతో మాట్లాడొచ్చా? చెప్పు శ్రీ. రాజేశ్వర అత్తయ్య నా పేరు మీద రాసిన బిజినెసెస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడాలి? నేను రాజేశ్వర అత్తయ్య బిజినెస్లు చూసుకుందాం అనుకుంటున్నాను. మరి మన బిజినెస్ సంగతి ఏంట్రా? దాని గురించే చెప్తున్నాను డాడ్. రిషికి మన బిజినెస్లో అప్పచెప్దాం. నేను రాజేశ్వరి అత్తయ్య ఇచ్చిన బిజినెస్లు చూసుకుంటూనే రిషిని వెనుకుండి ఫాలో అప్ చేసుకుంటాను. ఎన్నాళ్ళు ఇంకా వాడిని అలా వదిలేస్తాం డాడ్? వాడన్నీ తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. నువ్వు చెప్పింది కూడా నిజమే. డాడ్, గెస్ట్ హౌస్ కీస్ ఇవ్వండి డాడ్, ఫ్రెండ్స్తో పార్టీ ఉంది. రిషి, నీతో మాట్లాడాలి. ఏంటనయ్యా? ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలి అంటున్నావు కదా. మన బిజినెస్లకి ఇప్పుడు నీ అవసరం చాలా ఉంది. వచ్చి జాయిన్ అవ్వు. ఇప్పుడు నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదన్నయ్య. బరువు బాధ్యతల మీద అంతకన్నా లేదు. నన్ను వదిలేయండి. రిషి, పార్టీలే కాదురా లైఫ్ అంటే. అనయ్య, యూట్యూబ్ మోటివేషన్ వీడియోలన్నీ బట్టి పట్టి నాకు చెప్పొద్దు ప్లీజ్. నా వల్ల కాదు, నేను చిల్లుంటా. డాడ్, గెస్ట్ హౌస్ కీస్ ఇవ్వండి, అవతల నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. రిషి, శ్రీ చెప్పేది ఒకసారి విను. ఎన్నిసార్లు విన్నా ఇదే టాపిక్, నాది ఇదే ఆన్సర్ డాడ్. ఇక నుంచి నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఈ బిజినెస్లు బరువు బాధ్యతలు వద్దు, నేను చిల్లుంటా. మీరు గెస్ట్ హౌస్ కీస్ ఇస్తే కొంచెం సేపట్లో బయట ఉంటా. అది కాదు రిషి, నాకు నా బిజినెస్. అన్నయ్య, వద్దంటున్నాను కదా. రిషి, అసలు ఏం చెప్తున్నారో వినొచ్చు కదా. వదినా, మీరు మధ్యలో వచ్చారు. ఐ మీన్ మీరు టాపిక్ మధ్యలో వచ్చారు. నాకు ఇంట్రెస్ట్ లేదు వదినా. డాడ్, నాకు కీస్ ఇస్తే నేను వెళ్తాను. వాచ్మెన్ దగ్గర ఉన్నాయి, తీసుకెళ్ళు. మావయ్య, మీరు కూడా ఏంటి మావయ్య? వాడు మొండివాడమ్మా. తను ఏదైనా అయ్యుండొచ్చు మావయ్య. మీరు తన్ని సరి చేసుకుంటూ రావాలి, కానీ సమర్థించుకుంటూ కాదు కదా. అలా కాదు డాడ్, అసలు ఏం చెప్తున్నారో కూడా వినడా వాడు? వాడి గురించి కొత్తగా తెలిసినట్టు మాట్లాడతావేంట్రా? నేను ఎవడికి సమాధానం చెప్పాలో ఎవరినేమనాలో తెలియక చచ్చిపోతున్నాను.
వాడు మీ అమ్మ మాటకు మాత్రం లొంగుతారా? నేను మీ అమ్మ కోసం వెతకని చోటంటూ లేదు. నా బాధ మీకెవరికి అర్థం కావట్లేదు. ఎక్కడున్నావు సరస్వతి? అమ్మ వేద, పార్వతికి ఖచ్చితంగా సరస్వతి ఆచూకి తెలిసి ఉంటుంది. నువ్వైనా తన నుంచి సరస్వతి ఆచూకి తెలుసుకోమ్మా. అన్ని సమస్యలు చక్కబడిపోతాయి. మోక్ష 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 లే మోక్ష మోక్ష మోక్షకి ఎవరైనా మళ్ళీ స్వీట్స్ పెట్టారా? లేదు బాబు. మోక్ష లేమా మోక్ష. భగవంతుడా, ఏంటయ్యా ఇంట్లో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి. నిన్నేమో దొంగలు, ఈ రోజేమో ఇలా. మళ్ళీ మోక్షకేమైంది? మోక్ష 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 మోక్ష. మోక్ష, ఏంటమ్మా ఇది? భయపడ్డావా అమ్మమ్మ? ఇది బ్లడ్ కాదు, సాస్. నెత్తి మీద ఒక్కటి వేశానంటేనా భయపడి చచ్చాం కదే. ఆయన ఏంటి మోక్ష, నువ్వు ఇంట్లో అందరూ అంత టెన్షన్లో ఉంటే ఏంటి నువ్వు చేసే అల్లరి? మీ అందరు చాలా సైలెంట్ గా ఉన్నారు. మీ మూడు ఫేసులు చూస్తుంటే నాకు చాలా చిరాకు వచ్చింది. అయితే ఇలా చేస్తావా? ఎందుకు మా అమ్మాయి అరుస్తున్నావు? నిన్న రాత్రి నాకు చాలా భయం వేసింది. మీరు అలా కొట్టుకుంటుంటే ఎంత భయపడ్డానో తెలుసా? రూమ్ లో చాలా భయపడుతూ కూర్చున్నాను. అయినా ఇక్కడ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. నన్ను ఎవరైనా హాస్టల్లో జాయిన్ చేసేయండి. అక్కడ నాకు ఫ్రెండ్స్ అయినా ఉంటారు. నన్ను ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. నేను అసలు ఇక్కడ ఉన్నాను. అయ్యో బంగారు తల్లి, నిన్నెవరు పట్టించుకోవట్లేదనా నీ బాధ? నువ్వు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. పోవేదా అత్త? సారీ నాన్న. చిన్నపిల్ల శ్రీ, ఎందుకలా అరవడం? నిన్న జరిగిన దానికి ఖచ్చితంగా భయపడి ఉంటుంది. మనం ఏ మూడ్లో ఉన్నా పిల్లల్ని బాధ పెట్టకూడదు. పిల్లలు ఈజీగా చుట్టూ ఉన్న వాతావరణానికి త్వరగా అట్రాక్ట్ అవుతారు. మనం అలా ఉండడం తనకి నచ్చక మూడ్ చేంజ్ చేయడానికి అలా చేస్తుంటుంది. మరి ఇలానా? చిన్నపిల్ల కదా శ్రీ. పద నాన్న, వీళ్ళకి కచ్చి చెప్పి మనం వెళ్ళి ఆడుకుందాం. అవును, వేద చెప్పింది కూడా నిజమే. పిల్లలు మన చుట్టూ ఉన్న వాతావరణానికి ఈజీగా కనెక్ట్ అవుతారు. కాబట్టి మనం హ్యాపీనెస్తో మోక్ష వరల్డ్ని హ్యాపీ చేయాలి. థాంక్యూ మామా, లవ్ యూ. లవ్ యూ బంగారు తల్లి. పద, నేను కూడా నీతో పాటు వస్తాను. కలిసి ఆడుకుందాం. పద. ఈ ఇంట్లోని సమస్యలు చిన్నపిల్ల మనస్సుని తాకే అంతవరకు వెళ్ళాయంటే
ఇంక ఈ గొడవలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఏంటో. భగవంతుడా, ఏంటి అపశకునం? ఎలాగైనా ముంబైలో వాళ్ళని కన్విన్స్ చేయాలి వీణా. దానికి ఏం చేయాలో తెలియటం లేదు. ఏం చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారనేది అర్థం కావటం లేదు. వాళ్ళు కన్విన్స్ అయితే మాత్రం మనకు చాలా హెల్ప్ అవుతుంది వీణా. నువ్వు కన్విన్స్ చేయగలవు బావా. యూ హ్యావ్ దట్ బిజినెస్ మైండ్. ఎక్కువగా ఆలోచించుకో, అంత కూల్గా జరిగిపోతుంది. బావా, నేను చెప్తున్నాను కదా, టెన్షన్ పడకు. కూల్. మీకెంతకి దిగజారుతారా మీరు? నిన్న రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు. లక్షల విలువన్న బ్రీఫ్ కేసుని కొట్టేపోయారు. ఆ ఘనకార్యం జరిగేలా చేసింది, చూసింది, వీరువ తాళాలు ఎక్కడున్నాయో చెప్పింది, వాళ్ళకి స్వాగతం చెప్తూ ఇంటి తలుపులు తీసింది ఎవరో కాదు, మీ అమ్మ పార్వతి. ఇప్పుడు చెప్పరా, మీ అమ్మ చాలా గొప్పదంటావు కదా, తను మరి దొంగతనం ఎలా చేయించింది? సిగ్గులేదురా మీకు? నీకే పౌరుషం ఉంటే నా డబ్బుల కోసం నువ్వు వింత దిగజారావు. మీ అమ్మకు కూడా సిగ్గు లేకుండా డబ్బు కోసం మా డాడీ దగ్గరకు వచ్చి నానా నాటకాలు ఆడుతుంది అక్కడ. రేయ్, ఏం మాట్లాడుతున్నారో నువ్వు? రేయ్, ఇప్పుడు కూడా మీ అమ్ముందే మహాతల్లి కంచు. మా డాడీ దాచిన డబ్బుని దొంగల్ని ఏర్పాటు చేయించి కొట్టేసి దొంగతనం జరిగినట్టుగా బిల్డప్ ఇచ్చి నీ ఫ్యాక్టరీ మిషనరీ కావాల్సిన డబ్బుని నీకందేలా చేసింది. ఏం తల్లిరా అది? ఇంకొక్క మాట మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే నీ నాలుక కోసేస్తాను. మీ అమ్మ చేసిన పనికి మరి మేమేం చేయాలరా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మా అత్తయ్య ఎందుకు అలా చేస్తుంది? చేసింది వీడి కోసమే. వీడి ఫ్యాక్టరీ మిషనరీ డబ్బుల కోసమే దొంగతనం చేసి ఈ రోజు మా అందరి ముందు దొరికిపోయింది. కావాలంటే మీ అత్తమ్మని అడుగు, ఆవిడ చేసిన సిగ్గుమాలిన పని గురించి. అయినా ఆవిడికి సిగ్గులేదు. ఆవిడ కడుపున పుట్టిన వీడికి సిగ్గులేదు. వీడి వెనక తిరుగుతున్న నీకు సిగ్గులేదు. మీరందరూ డబ్బు కోసం క్యారెక్టర్ లేకుండా ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడే బజారు మనుషులు. రేయ్, ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోకు. జరిగిందేంటో నాకు తెలీదు. ఇలాంటి పిచ్చి మాటలు మా అమ్మ గురించి ఆ దేవుడు చెప్పిన నేను నమ్మనురా. మీరే ఏదో చేసి కావాలని మా మీద నింద వేసి ఉంటారు. అయినా మీ బుద్ధి అలాంటిదిరా. రేయ్, మీ డాడీ డబ్బులో రూపాయి కూడా నాకు అవసరం లేదు. అవి నాకు శవం మీద చిల్లర లాంటివి. నా కాళ్ల మీదనే నిలబడి ముంబై నుంచి మిషనరీ తెచ్చుకొని ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాను. నేనేంటో చూపిస్తాను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు నా ముందేసుకొచ్చి నన్ను డిస్టర్బ్ చేయకు. దుబాయ్. నేను నిన్ను డిస్టర్బ్ చేయడానికి రాలేదురా, వార్నింగ్ ఇవ్వడానికి వచ్చా. ఇంకోసారి ఇలాంటి రిపీట్ అయితే మర్యాదగా ఉండదు నీకు, మీ అమ్మకి. ఇంకోసారి మా బావ వైపు వేలు చూపించి మాట్లాడితే నరికేస్తాను. ఆడదానివేనా నువ్వు? నా మీదే చేయేస్తావా? చెయ్యండ్రా. మా బావ అత్త జోలికొస్తే నరికేస్తాను. ఏమన్నావురా? మా అత్త మీ డబ్బు కాజేసిందా? మా అత్త కాదురా, మీ నాన్న ఎప్పుడో మా అత్త డబ్బులు కాజేశాడు. ఈరోజు ఏ డబ్బును చూసి మీరు ఒళ్ళు బొలసి కొవ్వికి ప్రవర్తిస్తున్నారో ఆ డబ్బు ఎవరిది? మా అత్తది, అంటే మా బావది. ఒక రకంగా చూస్తే ఇప్పుడు మీరు అనుభవిస్తుంది ఒకప్పుడు మా అత్త మీకు వేసిన భిక్షరా. అలాంటిది ఆమె మీ ఇంట్లో దొంగతనం చేసిందంటావా? నువ్వు అనుభవిస్తున్న ఈ హోదా మా బావది. అలాంటిది మా బావ మీదకొస్తావా? అర్హత లేని మనుషులకి డబ్బొస్తే ఎలా ఉంటారో
అలాగే ఉన్నావురా నిన్ను చూస్తుంటే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే చెప్పింది చెప్పినట్టు నిజంగా చేస్తాను. నా మీద చెయ్యి వేస్తే మా బావ మీద చెయ్యి వేస్తే నేను, ఇద్దరం కలిసి నరికేస్తాం. వెళ్ళిక్కడి నుంచి. ఇద్దరు కలిసి నన్నే అవమానిస్తారా? చూస్తా. నా ఛాతీ మీద కాలేసి తొక్కి ఇప్పుడు నన్నే కొట్టావు కదే, చూస్తా. నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతా, చూస్తూ ఉండు. నాతో పెట్టుకున్నందుకు నువ్వు జీవితాంతం బాధపడేలా చేయకపోతే నా పేరు ఋషియే కాదు, నువ్వు నాకు దొరక్కపోతావా? అప్పుడిస్తా నీకు సరైన స్ట్రోక్. నిన్ను నాశనం చేయకుండా వదిలిపెట్టను. నీ అంతు చూడకపోతానా అనుకున్నాను. ఇలా నా ముందు ప్రత్యక్షమైపోయా. నన్ను కొట్టినందుకు రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇస్తానో తెలుసా?